మీరు మాత్రం బీసీలు రాజకీయాల్లో రావాలి, బీసీ ముఖ్యమంత్రి కావాలనే ధ్యేయంతో పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి 15 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, మాదే అధికారం కాంగ్రెస్ పార్టీది అని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో చూపించినాం, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో తీర్పు చూస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి చిత్తుగా ఓడించాలని బీసీ నాయకులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కుల సంఘాలకు, బీసీ నాయకులకు చెప్పడం ఏమంటే, మన ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలా, బీసీలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని గెలిపించాలా. దానికి అరుణ్ బాబు గారు ఆధ్వర్యంలో మేమంతా ఎన్నుకో ముందు నడిపిస్తామని మనవి చేస్తూ ఉన్నాం. అసలు బయటకు వస్తే రాళ్ళతో కొట్టే పరిస్థితి ఈరోజు. ఏం పెట్టిండు, జాబులు ఎక్కడ పోయినాయి? విద్యార్థులు ఈరోజు హాస్టల్లో విద్యార్థులు నిన్న వనపర్తి జిల్లా కొత్తకోటలో 40 మందికి ఫుడ్ పాయిజన్, ఇక్కడ ఎల్బీ నగర్లో ఫుడ్ పాయిజన్. వీళ్ళు చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీ. విద్యార్థులకు కనీసం బీసీ మెస్సు ఛార్జీలు పెంచట్లేదు, అక్కడ సరైన సదుపాయాలు కల్పించట్లేదు. బొద్దింకలు, పురుగుల బియ్యం అన్నంతో తింటున్నారు. హాస్పిటల్లో పడితే ఏ మంత్రి కానీ కూడా పోయి స్పందన లేదు, ప్రభుత్వానికి చీమ గుట్టినట్లు కూడా లేదు. ఈరోజు బీసీలమంతా ఐకమత్యంతో ముందుకెళ్తున్నాం. దీన్ని ఏ విధంగా తీసుకోపోతున్నాం? మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని బొందబెడుతున్నారు.